మేడం, ఒక అసత్య ప్రచారాలు, ఒక చేయని తప్పుకు నిందలు వేయడం, ఇలాంటి వాటి మీద కేసులు వేయొచ్చా? ఎస్, డెఫినెట్లీ వేయచ్చండి. ఇలా మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, మీరు ఆర్టికల్స్ పోస్ట్ చేసినా కానీ, లేదు అంటే న్యూస్ పేపర్లో ఆర్టికల్స్, జర్నల్స్ రాసినా కానీ దాన్ని డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు. అయితే డిఫమేషన్, స్లాండర్, లైబెల్ అని 2 రకాలు ఉంటుంది. స్లాండర్ అంటే మీ గురించి ఎవరైనా తప్పుగా, అసత్యంగా, నిజానికి దూరంగా అంత అసత్య ప్రచారం చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని సొసైటీలో మీ పేరుని చాలా తక్కువ చేయాలనుకుంటున్నారు. ఓకే, అది ఎవరి మాటలతో అంటే అది స్లాండర్ కింద వస్తుంది. లైబల్ ఏంటి అని అంటే న్యూస్ పేపర్లో రాయడము, ఆర్టికల్స్ రాయడము, పబ్లిష్ చేయడము, ఇంటర్నెట్లో రాతపూర్వకంగా మిమ్మల్ని డిఫేమ్ చేస్తున్నాం. ఓకే, ఈ రెండింటికి మనం డిఫమేషన్ వేసుకోవచ్చు. అయితే డిఫమేషన్ 2 రకాలు ఉంటుంది. క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్ ఉంటుంది. క్రిమినల్ డిఫమేషన్లో ఏమని అడుగుతాము అని అంటే, మరి నా ఏదైతే సొసైటీలో నాకున్న పేరు అదంతా పోయింది, ఓకే, దీనికి వీళ్ళకి క్రిమినల్ పనిష్మెంట్ ఇవ్వమని అడుగుతాం క్రిమినల్ డిఫమేషన్లో. వేరే సివిల్ డిఫమేషన్లో నా పేరుకి భంగం కలిగించారు కాబట్టి, బయట నా గురించి అంతా అసత్య ప్రచారం చేశారు కాబట్టి, నాకు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి డ్యామేజెస్ అనేవి కావాలి, అంటే ద్రవ్య రూపేణ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, డబ్బు నాకు ఇంత కంపెన్సేషన్ ఇవ్వండి అని. మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు 100 కోట్లకి అలా వేస్తూ ఉంటారు డిఫమేషన్. సో డిఫమేషన్ క్రిమినల్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్ ఉంటుంది. 2 టైప్స్ ఉంటాయి.